వైసీపీలో 5వ జాబితాపై కసరత్తు కొనసాగుతోంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు క్యూ కడుతూనే ఉన్నారు. డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, ఎంపీలు అవినాష్ రెడ్డి, మోపిదేవి వెంకటరమణ సీఎంఓకొచ్చారు. బనగానపల్లి, అవనిగడ్డ, శ్రీశైలం ఎమ్మెల్యేలు కూడా తాడేపల్లి క్యాంప్ ఆఫీసు క్యూ కట్టారు. పార్టీ పెద్దలతో చర్చిస్తున్నారు. ఇప్పటికే 4 జాబితాల్లో 10 మంది ఎంపీ, 58 మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసిన వైసీపీ. మిగిలిన నియోజకవర్గాలు ఇంకెంత మందికి స్థానచలనం కలుగుతుంది, ఎవరి సీట్లు హుష్కాకి అవుతాయి అన్నది ఉత్కంఠగా మారింది. 5వ జాబితాపై వైసీపీ నేతల్లో ఓవైపు ఆతృత, మరోవైపు టెన్షన్ పెరిగిపోతున్నాయి. వైసీపీలో 5వ జాబితాపై కసరత్తు కొనసాగుతోంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు క్యూ కడుతున్నారు. దీనికి సంబంధించి తాడేపల్లి నుంచి మా ప్రతినిధి రెహనా సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించేందుకు. రెహనా, 5వ జాబితాకు సంబంధించి ఎక్సైజ్ పూర్తయిందా? ఎప్పట్లోపు వెలువడే అవకాశం ఉంటుంది? సీఎంఓ ఆఫీస్కు క్యూ కడుతున్నట్టుగా ఉన్నారు. ఎవరెవరి నేతలు వస్తున్నారు? దేవి, వైసీపీలో 4 జాబితాల అనంతరం ఇప్పుడు 5వ జాబితాకు సంబంధించిన కసరత్తు జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి, అదేవిధంగా సీఎంఓ అధికారులు వచ్చిన నాయకులతో మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి అనంతపురం జిల్లా ఉరవకొండ పర్యటనలో ఉన్నారు. కొద్దిసేపట్లో ఆయన తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు. సీఎం వచ్చిన తర్వాత బహుశా ఈ కసరత్తుకు సంబంధించి కొంత ఆయన కూడా దీంట్లో పాలు పంచుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి, అదేవిధంగా విజయసాయిరెడ్డి ఉన్నారు. దీంతో పాటు ఉదయం నుంచి పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా క్యాంపు ఆఫీస్ వచ్చారు. మోపిదేవి వెంకటరమణ, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యేలు కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, అదేవిధంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు, ఇలాగా పలువురు ఎమ్మెల్యేలు క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అయితే వీళ్ళందరూ కూడా పిలుపుల మేరకు వచ్చిన వాళ్లుగా మనం పరిగణించలేం. కొంతమంది వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన పనుల కోసం వచ్చే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా కొంతమందిని వాళ్ళ జిల్లాకు సంబంధించిన కొన్ని కీలకమైన ఈ కసరత్తులో భాగంగా నిర్ణయాలు తీసుకునే క్రమంలో అభిప్రాయం కోసం కూడా వాళ్ళు పిలిచే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద అయితే పలువురు నాయకులు, ఎమ్మెల్యేలు రావడం అదైతే ఇక్కడ వైసీపీ వర్గాల్లో అయితే ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. ఈ తుది జాబితాగా వైసీపీ వర్గాలు చెప్తున్న ఈ 5th లిస్ట్ లో ఎవరెవరు మార్పులు చేసే అవకాశం ఉంది, అదేవిధంగా ఏ నియోజకవర్గాలకు సంబంధించిన కసరత్తు జరుగుతుంది అనే అంశాలు మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా లోక్సభ స్థానాలకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు పార్టీకి, అదేవిధంగా తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇక్కడ నుంచి ఒక బీసీ అభ్యర్థిని వైసీపీ వెతుకుతోంది. దీనికి సంబంధించి ఒక తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అదేవిధంగా ఒంగోలు లోక్సభకు సంబంధించి కూడా మాగుంటకి టికెట్ ఇవ్వకూడదు అని పార్టీ నిర్ణయించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రత్యామ్నాయంగా ఒక 2 పేర్లు ప్రధానంగా తెర మీదకి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి సత్యనారాయణ రెడ్డి, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్లు అయితే ప్రస్తుతానికి వినిపిస్తా ఉన్నాయి. దీంట్లో కొంత స్పష్టత రానప్పటికీ కూడా అదేవిధంగా రాజమండ్రి, అమలాపురం, అనకాపల్లి, దీంతో పాటు నంద్యాల, ఇటువైపు నర్సాపురం వీటికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. మచిలీపట్నానికి సంబంధించి కూడా అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. దీనికి సంబంధించిన కసరత్తు ప్రస్తుతం జరుగుతుంది. దీంతో పాటు కొన్ని లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా ఎక్కడెక్కడైతే గిద్దలూరు, అదేవిధంగా కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయాన్ని చూస్తా ఉన్నారు. బలమైన అభ్యర్థులు ఎవరు, గెలుపు గుర్రాలు ఎవరున్నారు అనేది వెతుకుతా ఉన్నారు. ఈ క్రమంలో ఈ నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు 10 నుంచి 15 అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి జాబితా సిద్దమవుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమైన నేతలు సజ్జల, అదేవిధంగా నిన్న మనం చూసుకున్నట్లయితే మిథున్ రెడ్డి కూడా ఇక్కడే ఉన్నారు. ఇలా పలువురు నాయకులు, కీలకమైన నేతలు ఈ కసరత్తులో భాగంగా అవుతా ఉన్నారు. ఈ క్రమంలోనే ఎక్కడైతే అసంతృప్తులు ఉన్నాయో వాళ్ళని పిలిచి మాట్లాడుతా ఉన్నారు. ఎక్కడైతే మార్పులు చేయాలని అనుకుంటున్నారో వాళ్ళని కూడా పిలిచి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా మీకు చూపిస్తామో, మీకు భరోసా ఇస్తామనేది కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొత్తంగా అయితే దేవి కసరత్ 5వ జాబితాకు సంబంధించిన కసరత్ అయితే జరుగుతుంది. బహుశా ఇవాళ రేపట్లో ఏమైనా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయనేది పార్టీ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.